హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. బిగినర్స్ కూడా చాలా సులభంగా ఫాలో అవ్వచ్చు ఈ మెథడ్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా ఖర్చు కోసం పావించు వదిలేసి అక్కడి నుండి హ్యాండ్ లెంత్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఖర్చు కోసం అనేది పావించు తీసుకున్నాను కదా, ఇక్కడ పై వైపు పావించు తీసుకున్నాక కింది వైపుకు కూడా ఈ విధంగా లైన్ అనేది ఒకే లెంత్తో డ్రా చేయండి. అంటే పావించు తీసుకుంటాం కదా, అదే పావించు లెంత్తో ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో అక్కడి నుండి హ్యాండ్ లెంత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కోసం ఇప్పుడు మనం కింది వైపుకి ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది మనం పావించు వరకు చేసుకున్నాం కదా, అదేవిధంగా పై వైపుకి కూడా ఇప్పుడు ముందు ఖర్చు ఎక్కడ వరకు కట్టింగ్ సో స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ మార్కింగ్ ముందుగా చేసుకోండి. అక్కడి నుంచి పావించు ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది తప్పకుండా చేసుకోవాల్సిందే. రెండు వైపులా కూడా ఖచ్చితంగా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు వచ్చేసి బిగినర్స్కి క్లారిటీగా అర్థం కావాలి అనుకున్నప్పుడు సో ఇది నార్మల్గా అందరూ చేయగలుగుతారు. సో బిగినర్స్ కోసం అయితే నేను చెప్తున్నా, ఇక్కడ ఎక్కడైతే ఖర్చు ఉందో కుట్టు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఈ విధంగా కింది వైపుకి ఇలా హ్యాండ్ అనేది పెట్టుకొని ఇలా కింది వైపుకి కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడి వరకు పెట్టుకొని ఎక్స్ట్రాగా ఒక పావించి ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది బిగినర్స్ ఫాలో అయితే చాలా బెటర్ అనమాట. వాళ్ళ బ్లౌజ్ ఎలా అయితే ఉందో మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చంకల్లో హ్యాండ్ కింది వైపు ఎక్కువ తక్కువ అనేది రాకుండా వాళ్ళ హ్యాండ్ ఎంత అయితే ఉందో ఇప్పుడు మనం స్టిచ్ చేసిన హ్యాండ్ కూడా అంతే వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం పై వైపుకి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్న ఈ పాయింట్స్ ఉన్నాయి కదా మార్కింగ్స్, దాని నుంచి హెల్ప్తో మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా మనం తీసుకున్నాం కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అనేది ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ హ్యాండ్ వెడల్పు అనేది కూడా వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ఇక్కడే తీసుకోండి. సో మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇంకా ఆర్మ్ లూజ్ కూడా వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో అంత తీసుకోండి. సో ఇలా తీసుకుని కట్ చేసుకునేటప్పుడు ఒక ఖర్చు పెట్టుకోవాలి అనమాట. సో ఇలా పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ అనేది లేకుండా చేసేసుకున్నాము అంటే మాత్రము స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట, మిస్టేక్ అనేది లేకుండా. ఇక్కడ చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా, కరెక్ట్గా ఆ షేప్లో మనం అనేది ఇక్కడ జాయింట్స్ అనేది వేస్తాము. సో జాయింట్స్ కూడా ఎక్కడ తీయాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా పావించు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ అవుట్లైన్ నుంచి నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తున్నాను. సో మర్చిపోయి మీరు రెండో లైన్ అంటే లోపల వైపు ఉన్న మార్కింగ్ అయితే లైన్ అయితే డ్రా చేసింది ఉన్నది కదా, అది మాత్రం కట్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్లో ఉంది కదా, ఇక్కడ క్లాత్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ 4 పీసెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే 4 మడతలు నేను పెట్టేసుకున్నాను కాబట్టి సో అది కట్ చేసేసుకున్నాను. ఇది ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ కోసం జాయింట్స్కి నేను యూజ్ చేస్తాను. ఎవ్రీ టైం నేను ఇలాగే చేస్తానన్నమాట. ఏ సైజ్ వరకైనా నేను ఇక్కడే తీసేసుకుంటాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఇలా కట్ చేసుకొని నేను ఇక్కడ ఈ పీసెస్ అనేవి హ్యాండ్లోనే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం పీసెస్ అనేది అక్కడ ఇక్కడ చెల్లా చెదురు అయిపోయిన తర్వాత మనం వెతకాల్సి వస్తుంది ఈ జాయింట్స్ కోసం. ఎందుకంటే మనం ఫ్యాన్ వేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి పీసెస్ అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఇలా చేసేసుకోవడం బెటర్. సో ఇక్కడ పై వైపుకి ఒక ఖర్చు పెట్టుకున్నాను, కింది వైపు ఇక్కడ ఎక్కడైతే హ్యాండ్ లూజ్ అనేది అంటే చంకల దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ తీసేసుకున్నాను కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ టైంలో. సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఈ హ్యాండ్ చూడండి ఇక్కడ ఎంత అవసరమో అంతవరకు కట్ చేసేసుకున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ షేప్ చూపించడం కోసం నేను మీకు హ్యాండ్స్ అనేది విప్పి చూపించాను. సో
సో, హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చిందంటే మాత్రము మనకు స్టిచ్చింగ్ చేసేప్పుడు ముడతలనేవి పడకుండా వస్తాయి. నీట్‌గా వస్తుంది. సో, ఇక్కడ చూడండి నేను ఎక్కడైతే నేను జాయింట్స్ కోసం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అక్కడ మనం ఎలాంటి మిస్టేక్ అనేది ఉండదనమాట. ఎలా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా